విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం గురించి ఉప్పల్ బగాయత్లో ఈరోజు వేదిక నిర్వహించబడింది. మరి ఈ యొక్క సభా అధ్యక్షులు లాల్కోట వెంకటాచారి గారు, ఉప్పల్ బగాయత్ చైర్మన్ గారు వీరు. అదేవిధంగా మొన్న 13వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి నూతనంగా కమిటీ చేయడం జరిగినది. ఆ కమిటీలో అందరి సమక్షంలో ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు బొడ్డుపల్లి రవిప్రశాంత్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పబ్బోజు భుషపతి గారు, కోశాధికారి సూర్యప్రకాష్ గారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి మంచి హృదయంతో మరి అందరికీ మంచి భోజన వసతి కల్పించాలని మంచి ఉద్దేశంతో మరి చొప్పదండి రామకృష్ణ గారు కూడా వారు సొంత నిధులతోటి రేపు అన్నదాత వితరణ చేయబడుతుంది. వారు కూడా మరి ఈ విశ్వకర్మ భగవాన్ని ఆశీస్సులతోటి వారి కుటుంబం కూడా మరి సుఖ సంతాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని భగవంతుడు కూడా కోరుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మన పెద్దలు అన్న మదన్మోహన్ అన్న గారికి, వేదిక అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ సమయం కేటాయించినారు. ఇది ఒకటి అనాది కాలం 4 దశాబ్దాల నుంచి మరి ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక విశ్వకర్మ జయంతి నిర్వహించడంలో మరి అందరము ఇవాళ విశ్వకర్మత్వం ఎప్పుడు అన్నట్టు భేద విభేదాలు లేకుండా అందరు ఐక్యంగా ఉండి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవడం కూడా చాలా శుభదాయం. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ సరే ఆ పదవులు ఈ పదవులు ఈ అధ్యక్షులు ఆ అధ్యక్షులు అనుకుంటా అందరూ ఒకే వేదిక మీదకి వచ్చేసి ఈ యొక్క భగవాని ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరు మరి ఒకటి మంచి సంకల్పంతో నిర్వహించడం కూడా నిజంగా చెప్పాలంటే మనకు దక్కిన అవకాశంగా భావించాలి. విశ్వకర్మ జయంతి రాష్ట్రంలో విశ్వకర్మలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది ఒక విశ్వకర్మ అంటే ఆయన భగవానుడు కాలు విశ్వకర్మలకే కాదు, మూల సృష్టి ఆయన భగవానుడికి భగవాను విరాట్ విశ్వకర్మ భగవాన్ అంటే ఇవాళ దేశ ప్రధాని కూడా గుర్తించినాడు. ఇవాళ విశ్వకర్మ భగవాన్ అంటే ఆయన ద్వారానే ఇవాళ ప్రపంచంలో ప్రతి కుల వృత్తులే కానీ ఏదైనా జరిగినదంటే ఇవాళ భూమి ఆకాశం పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి మూల పురుషుడు అయినటువంటి విశ్వకర్మ భగవానుడు. మరి వారిని అందరూ మరి భక్తి శ్రద్ధలతో మరి పూజించబడాలంటే మనందరం ఇవాళ చాలా మంది తెలియదు. ఒక ఓన్లీ విశ్వకర్మలు అంటే విశ్వకర్మలే చేసుకుంటారు ఈ విఘ్నం అని అందరు తెలుసు. గతంలో కూడా మన సోషల్ మీడియా ద్వారా ప్రెస్ అన్నగారు కూడా చాలా వరకు గతంలో 10 సంవత్సరాల ముందు కూడా ఫ్లెక్సీలు పెట్టి మరి చేయడం కూడా చాలా పబ్లిసిటీ అయింది, కానీ అది కొంచెం వైరల్ కూడా మారింది. కానీ నేను ఒకటే విషయం తెలియజేస్తున్నాను, రేపు ప్రతి ఒక్కరు మరి చైర్మన్ గారు అన్నట్టు అక్కడ ఉప్పల్ బగాయత్లే కాదు ఫ్లెక్సీలు కట్టేది. మీరు ఎవరెవరు ఉన్న ప్రాంతంలో ప్రతి ఒక్కరు ప్రోటోకాల్ తప్పకుండా ఆ యజ్ఞ కమిటీ ఉత్సవంలో ఎవరైతే అధ్యక్షులు ప్రధాన కోశాధికారులో వాళ్ళ కమిటీ ఫోటోలు చిన్నగానైనా పెట్టి కింద వారికి ఇష్టం వచ్చినట్టు పెద్దగా పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని ప్రతి ఏరియాల కాలనీలల్లా ప్రతి ఒక్కరు ఆ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి వాళ్ళందరూ చూపించాలి. ఎందుకంటే మేము ఒక విశ్వకర్మ యజ్ఞం చేస్తున్నాము, ఇది మా కోసం కాదు, ఇవాళ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవన మానవాళి కోసము అందరూ సుఖ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మహత్తరమైన యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తున్నాము. దీనికి అందరూ పాల్గొనాలనేది ఒక మెసేజ్, మంచి మెసేజ్ తీసుకెళ్ళాలి. ఇది కూడా మనం గతంలో వాడుకోకపోతుంటే ప్రెస్కి ఇవ్వకపోతుంటే ఎలక్ట్రానిక్ మీడియాకు ఇవ్వకపోతుంటే మనలో మనమే చేసుకుంటుంటే ఇప్పుడు కొద్దిగా మనం కాస్త రానున్న కాలంలో ఎందుకంటే సోషల్ మీడియా కూడా మనం వాడుకోవాలి. ఎందుకంటే అదేవిధంగా ప్రెస్ కూడా ఇవాళ ఖచ్చితంగా మనం చేసే విధానాలు కూడా తెలియాలి, ఇవాళ ప్రభుత్వ దృష్టి కూడా తెలియాలి. ఇవాళ ఆల్రెడీ దేశ ప్రధాని దీన్ని గుర్తించినాడు విశ్వకర్మ యజ్ఞాన్ని, కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలంటే మనం అదే పెద్ద ఎత్తున చేసి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకే కానీ మీరు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే అదే ఇక్కడ యజ్ఞ మహోత్సవం లెటర్లు తీసుకుపోయి వారికి ఇచ్చేసి వారందరికీ ఆహ్వానించినట్టయితే మనం కూడా గుర్తింపు ఇస్తాం. అరే విశ్వకర్మలు అంటే వాళ్ళ కోసం కాదు, ప్రతి ఒక్కరు మానవాళి జీవన మానవాళి కోసము అందరూ మంచి సుఖ సంతోషం ఉండాలని పెద్ద ఎత్తున మరి యజ్ఞం చేస్తున్నారు. గతంలో మరి ఈయన చేసేది ఎవరు మనం చూసినాము కూడా, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అంతకన్నా ముందే కానీ మరి కేసీఆర్ గారు చేసుకునేది, కానీ ఆయన ఫామ్ హౌస్లే చేసుకునేది, ఆయన కోసం చేసుకునేది, ఆయన మంచి ఉండాలని. కానీ మనం చేసేది తెలుసా, ఈ సృష్టి కోసం చేస్తున్నాం, అందరి కోసం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి మనం రేపు మన చైర్మన్ గారు అన్నట్టు అక్కడ గ్రౌండ్లోనే కాదు మీరు కట్టవలసింది, మనందరం కలిసి బయట కట్టాలి. ఉప్పల్ కెంచి పడితే ఎల్బీ నగరు, ఇక్కడ సికింద్రాబాద్ వరకు, ఇక్కడ చార్మినార్ వరకు, చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాంతం లోపల నుంచి ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు ఆయా ప్రాంతాలలో ఎవరున్నా అలా ఆయా ప్రాంతాలలో ఫ్లెక్సీలు ఖచ్చితంగా కట్టుకొని మీరు ఖచ్చితంగా తెలిసే విధంగా
ప్రజలకు తెలిసే విధంగా చేయాలి. ఇది చేసినట్లయితే మనకు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది, ప్రభుత్వం కూడా తెలిసిపోతుంది, అరే విశ్వకర్మలు ఇంత పెద్ద ఎత్తున చేస్తారని చెప్పేసి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మనకు గుర్తించి కూడా 5 ఎకరాల స్థలం అక్కడ ఉప్పల్ భగత్లో ఇచ్చినది. మరి అది కూడా మనం సద్వినియోగం చేసుకోవాలంటే కూడా దాని గురించి చాలా మంది మరి దీంట్లో అందరం భాగస్వామ్యం కావాలనుకుంటారు. కానీ రేపు అందరం మూకమ్మడిగా మరి అక్కడ 10,000 మంది కాదు 20,000 మందికి తగ్గకుండా అక్కడ ఉన్నట్టయితే మరి గవర్నమెంట్ కూడా తెలిసిపోతారే ఇంతమంది మరి ఏకాభిప్రాయంతో మరి వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా మన దృష్టి కూడా